వెళుతున్న రైతులందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పి పంపేయడం జరుగుతుంది. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని కనివిని ఎరగని రీతిలో ఒకేసారి 2 లక్షల రుణాలు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 30,000 మంది పైచిలకు రైతులకు రుణాలు మాఫీ 251,84,00,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయినాయి. మిగిలిన రైతులకు కూడా డిసెంబరు నాటికి 3.5 లక్షల పైచిలకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నటువంటిది ఈరోజు శుభసూచకంగా మేము భావిస్తాము. దీనికి తోడు సంక్రాంతి వరకు రైతు బంధు కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అనేటువంటిది రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు ఇంత గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా రైతులంతా ఒక పండగ చేసుకుంటూ ఒక పండగ లాంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారి సందేశం వినడానికి ఇలా రైతులందరూ తరలి వెళ్తున్నారు. తెలంగాణ వ్యవసాయానికి తెలంగాణ రైతాంగానికి ఆనాడు రాజశేఖర రెడ్డి నేడు రేవంత్ రెడ్డి గారు ఒక విశ్వాసాన్ని భరోసాన్ని ఇస్తుందనేటువంటి ఒక నమ్మకం తెలంగాణ రైతాంగానికి ఏర్పడ్డది. తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణాలు మాఫీ చేసి వేలాది కోట్ల రూపాయలు మాఫీ చేసి ఒకేసారి 18,000 కోట్లు మాఫీ చేసి మళ్ళీ 3.5 లక్షల మందికి మళ్ళీ మాఫీ చేయబోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత పెద్ద డబ్బును రైతుల ఖాతాలలో జమ అయిన తర్వాత రైతుల్లో పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక రకాల అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తారు. ఈ అబద్ధాలు అసత్యాల్ని ఈ మాటకారితనంతో చెప్తున్నటువంటి మోసపూరితమైన బీఆర్ఎస్ నాయకుల విధానాల్ని నమ్మొద్దని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి రైతు బిడ్డే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరింత తోడు నీడగా చేయూతనందియాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తారు.